చెప్పుకోవడానికి చేసిన పని లేదు కనుక బొమ్మలు మాత్రం పంపింది. దేవుని బొమ్మలు పంపి పక్కపొట్ట వాళ్ళ ఫోటో పెట్టి ఓట్లేయమంటుంది. నేను అంటున్నా, ఆ చిత్రపటాలు మీ కడుపు నింపుతాయా? ఆ చిత్రపటాలతో మన పిల్లల బతుకులు మారుతాయా? ఆ చిత్రపటాలతో మన జీవితాలు మారుతాయా? ఇలా కేసీఆర్ వచ్చి ఇంకా అవ్వ తాతల కింద 2000 పెన్షన్ ఇస్తే ఆ అవ్వ ఆత్మగౌరవంతో బతికింది. కరోనా వస్తే ఇంత 10 కిలోల బియ్యం ఇచ్చిండు, నెలకు 2000 రూపాయలు ఇస్తే కన్న కొడుకులు చూడకపోయినా పెద్ద కొడుకు కేసీఆర్ ఉన్నాడని ధైర్యంగా బతికింది అవ్వ. బిడ్డ పెళ్లి పెట్టుకుంటే మేనమామ సాయం చేయకపోయినా ఒక మేనమామ లాగా 1,00,000 రూపాయలు చెక్కిస్తే ఆ తల్లి ధైర్యంగా బిడ్డ పెళ్లి చేసింది. బిడ్డ కాన్పుకు పోతే ప్రైవేట్ డాక్టర్లలో 50,000 60,000 ఖర్చు అయితే కేసీఆర్ గారు ₹1 ఖర్చు లేకుండా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లలు ఇంటి దగ్గర దించితే 50,000-60,000 ఒక్కొక్క కుటుంబానికి మిగిలినాయి. ఇవాళ ఇట్లా కేసీఆర్ గారు వచ్చినాక రైతు బంధు ఇవాళ ప్రతి ఎకరానికి రైతు బంధు ఇచ్చిందా లేదా? కేసీఆర్ రైతు బంధు ఇచ్చినాక రైతులకు ధైర్యం వచ్చింది, రైతు బీమా వచ్చింది, బాయికాడ 24 గంటల కరెంట్ వచ్చింది. ఇట్లనేమో మన కేసీఆర్ ఏమో రైతుల కోసం, మహిళల కోసం, పేదల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం కేసీఆర్ ఆలోచించాడు. బీజేపీ ఏం ఆలోచించింది బడా బడా కార్పొరేట్ కంపెనీల కోసం ఆలోచించింది. బీజేపీ 10 ఏళ్ల హయాంలో 14 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది. ఎవరకు? బడా బడా కంపెనీలకు మాఫీ చేసింది. మరి రైతులకు ₹1 మాఫీ చేసిందా? మా అక్కజనులకు, డాక్టర్ మహిళలకు ₹1 మాఫీ చేసిందా? మా దళితులకు ₹1 సాయం చేసిందా? మా బీసీలకు పథకం తెచ్చిందా? బీజేపీ పార్టీ అనేది కార్పొరేట్లకు కొమ్ము కాసే పార్టీ, కర్షకుల వ్యతిరేక పార్టీ. నేను రైతన్నల్ని అడుగుతా ఉన్నా, 60 రూపాయల డీజిల్ 100 రూపాయలు చేశాక నీ ట్రాక్టర్ గంటకు 4,000 రూపాయల కిరాయి పెరిగిందా లేదా? బీజేపీ రాకముందు 2,000 ఉంటాయి కిరాయి, బీజేపీ వచ్చినాక 4,000 రూపాయలు ఉంది గంటకు. వరి కోత మిషన్ 1,200 ఉండే బీజేపీ రాకముందు, బీజేపీ వచ్చినాక 2,200 కాలేదా? ధరలు పెంచింది బీజేపీ, రైతులను ఉసురు వస్తున్నది బీజేపీ. నీ బాయికాడ మీటర్ పెట్టుకున్నది కేసీఆర్ పెట్టలే. నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు. మళ్ళీ వాడు ఆశ చూపిండు, నువ్వు మీటర్ పెట్టే 25,000 కోట్లు ఇస్తాడు. కేసీఆర్ ఒక పూట అన్నం తక్కువ తిన్నా సరే నేను మీటర్ పెట్టాను ఆపిందా లేదా కేసీఆర్? మరి ఆ కార్పొరేట్లు కొమ్ము వేసే బీజేపీ కోటేస్తారా? మీ ఇంట్లో బొమ్మలు కలిసి ఆ బొమ్మలు చూస్తే ఓటేస్తారా? ఆ బొమ్మలు మీ కలుపు నింపుతాయా? ఆ బొమ్మలు మీ పిల్లల బతుకులు మారుస్తాయా? ఆ బొమ్మలు హుస్నాబాద్కు మేలు చేస్తాయా? అరే నువ్వు వచ్చినావు, మా అక్కనపేటకి ఏం చేసినావు, మా కోయలకు ఏం చేసినావు, మా బిందోరేపల్లికి ఏం చేసినావు, మా హుస్నాబాద్కి ఏం చేసినావు? ఒక్క పని చెప్పచ్చు కదనే. అరే నువ్వు గెలిచి 5 ఏళ్ళ దండి పని చేయి, పని చేస్తే చెప్పమని. అరే హుస్నాబాద్ లో మా సతీష్ అని అడుగుంటే నేను కోట్ల రూపాయలు తెచ్చి గల్లి తీసుకొని పోయలేదా? హుస్నాబాద్ రూపురేఖలు మార్చలేదా? మీ మినీ ట్యాంక్ బండ్ పనులు మంచిగా చేయలేదా? మీ డిపోను పునరుద్ధరించి మళ్ళా కొత్త బస్సులు తెచ్చి హుస్నాబాద్ డిపోకు పూర్వ వైభవం చేయలేదా? ఆలోచించండి. సర్ది తిన్న రేవు తెలవాలి. ఏం చేసింది బీజేపీ అంటున్నా? అరే దేవుడు అంటారు, దేవుడు మనకు లేడే. దేవుడు గుండెలో ఉంటాడు, దేవుడు హృదయంలో ఉంటాడు, దేవుడు అందరి వాడు. దేవుడు ఒక పాటికి ఉంటాడు. ఏంటి కేసీఆర్ లెక్క 1000 కోట్ల రూపాయలతోని మన డబ్బులతోని ఇంత పెద్ద గుడి కట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నాడే? 1000 కోట్లతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి కేసీఆర్ కట్టిండు. ఎవరైనా కట్టిందా కేసీఆర్లకి భారతదేశంలో? బీజేపీ కట్టిందా, కాంగ్రెస్ కట్టిందా? కేసీఆర్ లెక్క శతచండీ హోమం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడు భారతదేశంలో? కేసీఆర్ ఒక్కటే చేసింది. ఆయన రాములకు బీజేపీ కట్టిందా? అది ట్రస్ట్ కట్టింది, మనందరి పైసలతో కట్టింది. నేను కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చిన, మా సతీష్ అన్న కూడా 2 లక్షలు ఇచ్చింది. మనం అందరూ తిరిగితే కట్టింది కట్టుకొని బాగా అట్లేదు. దేవుడు కూడా మనకు లేదా ఏం ప్రేమ? మీరు కూడా ఇచ్చిండు. మన అవన్నీ ప్రజల సొమ్ము, ట్రస్ట్ సొమ్ము, వాళ్ళు మేం కట్టామంటారు.
మనం ఏది అందరూ నేను ఇచ్చిన 2 లక్షల జీతం, 1 నెల జీతం ఇచ్చిన, మా రవీంద్ర అన్న కూడా ఇచ్చినట. అయితే ఈరోజు ఆలోచించండి, నేను మీతో కోరేది వికాసం కావాలి. వినోద్ అన్న ఒక మేధావి, ఒక విద్యావంతుడు, ఎంపీగా 2 సార్లు పనిచేసిండు, చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన తన కోసం కాదు ప్రజల కోసం పనిచేసే మంచి మనిషి వినోద్ అన్న. అందువల్ల మీరు ఎంపీ ఎన్నికల్లో దయచేసి మీ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళండి, ప్రతి ఒక్కరికి సంధాయించండి. మన గుర్తు కారు గుర్తు. వినోదన్న గెలుపుతో మన హుస్నాబాద్ అభివృద్ధి సాధించబోతుంది. ఇవాళ హుస్నాబాద్ కు దగ్గరకు జాతీయ రహదారి వచ్చిందంటే వినోదన్న, రైలు వచ్చిందంటే వినోదన్న. తను తెచ్చిందే తప్ప బండి సంజయ్ పైస పనిచేసిందా? ఆలోచన చేయండి. ఇక కాంగ్రెస్ వాళ్ళ గురించి చెప్పే అవసరం ఉన్నదా? కళ్యాణ లక్ష్మి చెక్ బౌన్స్ అయింది, తులం బంగారం తుస్సుమన్నది. నిన్న కళ్యాణ లక్ష్మి చెక్ కూడా బౌన్స్ అయింది, తులం బంగారం తుస్సుమన్నది. నిన్న రాహుల్ గాంధీ మీటింగ్ తుస్సుమన్నది కాదు, జగన్ రావు అంటున్నారు. నేను హైదరాబాద్ రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే 30,000 కుర్చీలు వేసి, 30,000 కుర్చీలు వేసి కూలర్లు పెట్టి ఫ్యాన్లు పెట్టి 3,000 మంది రాదు. రేవంత్ రెడ్డి రోడ్డు మీద పోయి బతిలాడు, లోకల్ రాండ్రిని ఈయన పోయి బతిలాడు కూడా వస్తలేదు. ఈయనేమో ఎండ కొడుతుంది, ఈయన 40 డిగ్రీలు ఎండ కొడుతున్నా టెంట్ లేదు, ఫ్యాన్ లేదు. ఈయనేమో మీరు సెంటర్ కాకుండా మీరంతా నిలబడ్డారు. నిన్న సాయంత్రం కూడా 6 గంటలకు సరూర్ నగర్ లో ఎల్బీ నగర్ స్టేడియంలో కూలర్లు పెట్టి ఫ్యాన్ వేసి కుర్చీలు పెడితే రాహుల్ గాంధీ మీటింగ్ కు 30,000 కుర్చీలు పెడితే 3,000 మంది రాలేదు. అంటే ఏమర్థమైంది? రేవంత్ రెడ్డి నిలిపుట్టు పోయి రోడ్డు మీద దండం పెట్టినట్టు లోకల్ రాండి అని బతిలాడుకున్నాడు. రాహుల్ గాంధీ పెట్టిన ఇద్దరు అని బతిలాడుకున్నాడు. అయినా మొబైల్ లోపలికి పోదు. రాహుల్ గాంధీ ఏం చేయాలో అర్థం కాక గంట కూర్చున్నాడు బట్ల. కూర్చొని ఎవరు వచ్చినట్లేడు, ఆయన 5 నిమిషాలు మాట్లాడి దక్కింది. అంటే దాంట్లోనే అర్థమైపోయింది కాంగ్రెస్ అంతా తుస్సు అంటుంది. ఎందుకంటే నీ 6 గ్యారెంటీలు తుస్సుమన్నాయి కదా, ఒక్కటల్ని ఇచ్చినట్లే. ఏమన్నాడు మొన్న ఎలక్షన్లల్లా మీ దగ్గరికి వచ్చి మీ పొన్నం ప్రభాకర్ మీ చేతులలో పెట్టుకున్నాడు, రామ్యను 2,500 ఇస్తాడు అక్కడ జనాలకు. ఏమైనా ప్రభాకర్ అన్నా 25,000 అంటే చేతులు అవుతుంది. అరే మొన్ననే వచ్చిన అదే సన్నాయి నొప్పులు వస్తుంది. అప్పుడేమన్నాడు, ఇక రామ్యనే మళ్ళీ 25,000 అన్నాడు. వచ్చిన 5,000 కన్నా ఇవాళ మా చెల్లెలు నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా కాంగ్రెస్ వచ్చి నువ్వు ఓటు అడిగితే ఇప్పుడు 5 నెలలు నిండి 6 నెలలు పడ్డది. 5 నెలల పైసలు రావట్ట చెల్లెలకు. 5 నెలలు ఇంటూ 2,500 అంటే 12,500 రూపాయలు. కాంగ్రెస్ ఎవరైనా ఓటు అడిగితే బిడ్డ 12,500 అది పెట్టిన తర్వాతనే ఓటు అడుగుమని చెప్తాను. కాంగ్రెస్ పార్టీ మా అక్కలకు చెల్లెలకు ఒక్కొక్కరికి 12,500 బాకీ పడ్డట లేదా? దాన్ని ఇచ్చినాక మాట్లాడమన్నది కొడుకులేదన్నట్టు. మా అవ్వాతాతలు కేసీఆర్ 200 పెన్షన్ 2,000 చేస్తాను చేయలేదా? బరాబర్ ఇచ్చినా లేదా? ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? మేము వస్తే 4,000 ఇస్తాం, తెల్లారే ఇస్తాం, మళ్ళా నెలనే ఇస్తాం. పడ్డ ఐసలే పడ్డ కదా ఈ అవపేరే ముందే పడ్డ 4,000. ఏం పేరు బిల్లు? లక్షవా? 4,000 పడ్డా లక్షవా? పడ్డవాలేదా? పల్లె. మరి ఎవరికో తెస్తావు నువ్వు? కారు చెయ్యి, రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ మెడల్ వచ్చి నీకు లక్షకు 4,000 లక్షలు చెప్తాం. ఇప్పుడు అవ్వకు లక్షకు ఎంత బాకీ పెట్టట్టు కాంగ్రెస్? 5 నెలలు ఇంటూ 2,000 అంటే 15,000 రూపాయలు లక్షలు బాకీ వాళ్ళు. లక్షలకు 10,000 ఇచ్చినాకనే ఎవరైనా లక్షల దగ్గరికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగాలి. అంతేనే కదా? ఇవాళ మోసం కాదా? ఎవరు లిస్ట్ పెట్టిందే కాంగ్రెస్? అక్క జనులకు మోసం, అవ్వాతాతలకు మోసం, రైతులకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం చేసింది. ఒక్కరికన్నా మాట నిలుపుకున్నారా చెల్లె? ఏమన్నారు మీకు? కేసీఆర్ ఆడవిలో పెళ్లి పెట్టుకుంటే నచ్చిచ్చిండు, మేము తులం బంగారం వెళ్తామన్నారు. కలిపినారు చెల్లె?
తులం బంగారం వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? అదేందో కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిన వాళ్ళ ఆ బంగారం కొండెక్కింది. మొన్నటిదాకా 50,000 తులం ఉండే, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక 75,000 అయింది. అయిందా లేదా? తులం బంగారం ఎగరెక్కింది, ధర మాత్రం పెంచింది. ఈ ఇంట్లో కళ్యాణ లక్ష్మి చెక్కుంటూ అయిపోయింది. అయినా కాంగ్రెస్ కొట్టేద్దామా? వేద్దామా? ఇంకా వేస్తే ఉంచుతారా వీళ్ళు? అది కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్ అంతా రివర్స్ గేర్ లో నడుస్తుంది. ఎక్కడ పోతుంది? మరి మొదటి పోతుంది. కేసీఆర్ ఉండగా కరెంట్ మంచిగా వచ్చింది, కాంగ్రెస్ వచ్చినాక మోటార్లు కాలుతున్నాయి కదా, బావి ఎక్కడ మోటార్లు కాలుతున్నాయి. ఒక్కసారి కాలితే 10,000 మీద పట్టడు. మరి కేసీఆర్ ఉండగా గాలి వేస్తా, కాంగ్రెస్ రాగానే మోటార్లు కాలుతాయి ఎట్లా? ఇలా చేతగాంతనం. వీళ్ళకి కరెంట్ ఇవ్వలేదు, వీళ్ళకి పని చేయలేదు. దావకాంలో కానీ హుస్నాబాద్ లా మీ బిడ్డ కాంతికి మొన్నగా కేసీఆర్ కిట్ ఇచ్చింది, కాంగ్రెస్ వచ్చినాక కిట్ బంద్ అయింది. దావకాంలో కేసీఆర్ కిట్ బంద్, బాయికాడ కరెంటు బంద్, కళ్యాణ లక్ష్మి చెక్కు రాగాయే గిదా కాంగ్రెస్ పార్టీ చేసింది. అయినా వేద్దామా? ఏమన్నది ప్రియాంక గాంధీ హుస్నాబాద్కి వచ్చి, నేను గెలిస్తే హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్ పెడతా. వచ్చిందా మెడికల్ కాలేజ్? ఎన్ని అబద్ధాలు. ఈ రాహుల్ గాంధీ వచ్చింది మొన్న వచ్చి అంటాడు, 20 వేసినాం అక్కడికెళ్ళలేదు. వేసిన వడయా 7 పైసలు వేసిన అంటే నీ పుణ్యాత్ముడు. రేవంత్ రెడ్డి అబద్ధాలు అంటే ఆయన మించిపోయి రాహుల్ గాంధీ అబద్ధాలు ఆడుతుంది. ఆయన రాహుల్ గాంధీ కాదు, రామ్ గాంధీ అయిపోయింది, అబద్ధాల గాంధీ అయిపోయింది. అప్పుడు ఏమన్నాడు? బాండుపేట మీద రాసిస్తున్నాం, నాది గ్యారంటీ అన్నాడు. 50 నాణ్యానికి గ్యారంటీ. 3 రోజుల్లో 150 రోజులు వచ్చింది, 6 నెలల్లో పడ్డది. అయినా నీ గ్యారంటీ దిక్కు లేదా? ఇంకా నమ్ముదామా? అందువల్ల ఆలోచించండి. ఇప్పుడు దేవుని దగ్గర పొట్లపల్లి రాజేశ్వర స్వామి గుడికాడ కూడా రాసిచ్చినట్టు కదా, మేము రాగానే 6 గ్యారెంటీలు ఇస్తామని. రాజేశ్వర స్వామి ఊరుకుంటారా? రాజేశ్వర స్వామిని మోసం చేస్తే ఊరుకుంటారా? తప్పకుండా పోస్తాడు. పోసలేనా? దేంతో పోయాలి? ఓట్లతో పోయాలి కాంగ్రెస్. ఇవాళ దేవాలయ నీళ్లు 5 ఏళ్లు సతీష్ అని ఉన్నప్పుడు దేవాలయ నీళ్లు వచ్చినాయి, కాంగ్రెస్ వచ్చింది, దేవాలయ నీళ్లు హుస్నాబాద్ బంద్ అయిపోయింది. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు కూడా చక్కగా వేరే. ఆలోచించండి, ఇంకా 4 రోజులు అయితే ఇంకెంత తిక్కలు పెడతారు. అందువల్ల 2 లక్షల రుణమాఫీ జరగలే, 15,000 రైతు బంధు రాలే, వడ్లకు మక్కలకు 500 బోనస్ రాలే. అంతా బోనస్ అంతా బోగస్ అయిపోయింది, రుణమాఫీ ఆగమైపోయింది. అందువల్ల అందరూ కూడా ఆలోచన చేయండి. మన విలువలను గెలిపిస్తే రేపు కాంగ్రెస్ సులుపు పెడితే ఇవన్నీ కూడా అమలవుతాయి. హుస్నాబాద్ లో మీరందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సులుపు పెట్టండి. ఏమీ పని చేయని ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలను మీరందరూ బుద్ధి చెప్పి పని చేసే వినోదన్నను వికాసం కోసం, అభివృద్ధి కోసం, హుస్నాబాద్ ఆత్మ గౌరవం కోసం మన వినోదాలను మనం గెలిపించుకోవాలని నేను తెలియజేయడం కోరుతా ఉన్నా. 1-2 రోజులు కష్టపడండి. 2 రోజులు మీ ఇంటింటికి పోయి 6 గ్యారెంటీల పేరు మీద బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే విధంగా మీరు ఇంటింటికి పోయి చెప్పాలి. ఇవాళ బీజేపీ అయిన బండి సంజయ్ గారు బొమ్మలు వంచి ఓట్లేయమంటుండు. బొమ్మలకు కాదు ఓట్లేసేది, పనిచేసే వాళ్ళకి ఓటేయాలి. నీ కడుపు నింపిన వాళ్ళకి ఓటేయాలి, పేదల కోసం పనిచేసిన వాళ్ళకి ఓటేయాలి. బండి సంజయ్ ఓటేస్తే అంత ఉన్నదే అయిపోతుంది. అందువల్ల ఈ ఎన్నికల్లో మన వినోదను ఆశీర్వదించడానికి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ కు ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మన బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు గుర్తు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఆ కారు గుర్తు మీద వినోద్ అన్నది 3వ నంబర్ మీద వినోదన్న గారి కారు గుర్తు ఓటేసి దీవించండి. మా ముస్లిం మైనార్టీలు కూడా ఆలోచించండి. ఇక్కడ కాంగ్రెస్ 3rd ప్లేస్ లో ఉన్నది. కరీంనగర్ లో కాంగ్రెస్ 3rd ప్లేస్, అది గెలిచే సవాలే లేదు.
మా మైనార్టీ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ సోదరులారా మీరందరూ కూడా మరి బీజేపీని ఓడించాలంటే కారు గుర్తు మీద ఓటేసి వినోదనను గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకే